అంటే భారత్ బచావో ఏర్పడినప్పుడు సెప్టెంబర్ 2028లో మీరు మీ సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రధానంగా మీరు చెప్పింది ఏంటంటే స్వాతంత్ర ఉద్యమం నాటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆనాటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడం కోసం భారత్ బచావో పనిచేస్తా అని చెప్పారు. కానీ మీ పని మొత్తం ఇప్పుడు సంఘముక్తి భారత్ లేదంటే ఫాసిజానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అంటున్నారు. రాజ్యాంగమే మనకు అని చాలా నినాదాలు ఇస్తున్నారు. అంటే మీరు డైవర్ట్ అయ్యారనుకోవచ్చా? భారత్ బచావో అనే సంస్థ మొదట ప్రారంభంలో అనుకున్న అంశం నుండి డైవర్ట్ అయిపోయి ఫాసిజం విషయంలో పడిందనుకోవచ్చా? అదేం లేదు. భారత్ బచావో తన స్పష్టమైన రాజకీయ లక్ష్యాలతోటి ఈ సమాజానికి ఏది మేలు చేస్తుందో దాని గురించే మాట్లాడుతున్నాం. అది భారత్ బచావో మొదటి నుంచి ఈరోజు మీరంటున్న ఫాసిజానికి వ్యతిరేకంగా పనిచేయడం కావచ్చు, లేదా ఈరోజు శాంతి చర్చలని పేరు మీద, కాల్పుల విరమణ పేరు మీద జరుగుతున్నది కావచ్చు. ఈ సమాజము ఘర్షణలు లేకుండా, ఈ సమాజము కల్లోలానికి గురి కాకుండా మనుషులు మనుషులుగా బ్రతకడానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేయబడి ఉంది. ఈ రాజ్యాంగము ఎవరికి ఎంత చేస్తుంది అనేది 75 ఏళ్ళ సంవత్సరాల ఈ కాలంలో మనం చూసినాం. ఓకే. మనం చెబుతున్న ఈ రాజ్యాంగము ఎలక్టోరల్ పార్లమెంటరీ సిస్టానికి ఒక గుర్తు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని అంటున్నామంటే ఈ దేశము గణతంత్ర సర్వసత్తాక దేశం అని అంటున్నాం. సెక్యులర్ అనేది ఇన్బిల్ట్ అది. కానీ ఒక గణతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగనప్పుడు ప్రశ్నించడానికి రాజ్యాంగమే హక్కులను ఇచ్చింది. ఈవెన్ అంబేద్కర్ కూడా మాట్లాడిండు, ఈ రాజ్యాంగము నేను ఆశించినట్టు పని చేయకపోతే దీన్ని తగలబెట్టే వాళ్ళలో నేనే మొదటి వాడిని అవుతానే అన్నాడు. పెరియారు ఆయన బతికుండగానే పెరియారు తగలబెట్టిండు. అంటే ఈ దేశంలో ఈ దేశానికి ఒక అత్యున్నతమైన విధాన నిర్ణయాన్ని చేయగలిగిన రాజ్యాంగాన్ని కూడా విమర్శించగలిగే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. మీరెంత 5 ఏళ్ళకు వచ్చిపోయేవాళ్ళు మీరంతా. కాబట్టి మేమంటున్నది అదే, మీరు చట్ట ప్రకారము రాజ్యాంగం ప్రకారము పరిపాలన చేయదలుచుకున్నంత కాలము మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మనుషులను కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద మీకు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటే వాళ్ళను చంపడాలకు, దళితుల మీద అత్యాచారాలకు, ముస్లింల మీద అత్యాచారాలను మీరు ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇట్లాంటి మత కల్లోలాలు రేకెత్తించడం లాంటి పని చేసిన ప్రతిసారి మేము భారత్ బచావోగా ఈ పని చేయడానికి, మిమ్మల్ని ఎదిరించడానికో, ఒక భావజాల రంగంలో మా పనిని మేము చేయడానికి వస్తూ ఉన్నాం.